ఇక మరోవైపు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు డ్రగ్స్ మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. డ్రగ్స్ విచారణ నిలిపివేయాలంటూ హెచ్చరించిన డ్రగ్స్ మాఫియా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు. వారం రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఉండడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ మాఫియా బెదిరింపుల నేపథ్యంలో నాంపల్లిలోని సిట్ కార్యాలయం దగ్గర భద్రతను పెంచారు. బెదిరింపు కాల్స్ ను తేలిగ్గా తీసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే సిట్ విచారణాధికారుల ఇళ్ల దగ్గర కూడా బందోబస్తును పెంచినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ సిట్ కార్యాలయం వద్ద మా రిపోర్టర్ ప్రవీణ్ మనకి అందుబాటులో ఉన్నారు తాజా అప్డేట్స్ అందించడానికి. ప్రవీణ్, కేసులో తీగలాగితే డొంక కదులుతున్నట్లు కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 4వ రోజు విచారణ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ రోజు విచారణలో భాగంగా హీరో తరుణ్ కూడా డ్రగ్స్ కేసులో తను నోటీస్ అందుకున్నాడు. అతను మాత్రం 10 గంటల 12 నిమిషాలకు ప్రస్తుతం సిట్ కార్యాలయానికి కూడా హాజరయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే తరుణ్ ఇంటి నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరినట్టు తాజా సమాచారం అందుతుంది. అయితే తరుణ్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా తను పబ్బు నిర్వహిస్తున్నాడు. ఆ పబ్బులో అక్రమంగా కొద్దిమంది సినీ ప్రముఖులు రాజకీయ నేతల కుమారులకు కూడా ఏదైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే తనకు నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తనని ఈరోజు 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా తరుణ్ని విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మాత్రము 4వ రోజు విచారణ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ 3 రోజుల్లో జరిగినటువంటి విచారణలో కీలకమైనటువంటి విషయాలను కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు సిట్ అధికారులు కూడా కీలక విషయాలు కూడా వారు సేకరించడం జరిగింది. అయితే నిన్న సుబ్బరాజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు తరుణ్ కూడా ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాల పైన డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఏ ప్రాంతాల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు, అయితే పబ్బుకు ఎవరెవరు వచ్చేవారు, ఏ సమయాల్లో వీరు డ్రగ్స్ తీసుకున్నారన్న కోణాల్లో కూడా ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. 3 రోజుల్లో ఇప్పటి వరకు దాదాపు ప్రతి ఒక్కరిని 40 నుంచి 50 ప్రశ్నలను వారు అడిగినట్లు కూడా తెలుస్తుంది. 50 ప్రశ్నలను కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూలాన్ని తీసుకున్న అనంతరం ఆ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన అనంతరం వాటిని ఒకవేళ అవసరమైతే మరొకసారి దర్యాప్తుకు కూడా వారిని పిలిపించి ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రోజు మాత్రము తరుణ్ మరికొద్దిసేపట్లో తను సిట్టు ముందు హాజరు కాబోతున్నాడు. వచ్చిన తర్వాత తనని ప్రధానంగా ఏదైతే తను పబ్బుకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కువగా ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు పబ్బులో ఎవరెవరు రాజకీయ నేతలు కుమారులు కావచ్చు, సినీ ప్రముఖులు ఎవరు వచ్చేవారు, ఏ ప్రాంతాల్లో నుంచి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే కోణంలో కూడా తరుణ్ను ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు కెల్విన్ కు ఉన్నటువంటి సంబంధాలపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు కొన్ని ఫొటోస్ను తర్వాత కొన్ని వీడియోస్ను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. వాటి ఆధారంగానే ఈ కేసు మాత్రం దర్యాప్తు ముందరకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు 3 రోజుల్లో నుంచి విచారించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కెల్విన్తో సంబంధాలు లేవని చెప్పినప్పటికీ కొన్ని టెక్నికల్స్ ఎవిడెన్స్ తర్వాత ఫోటోలు వీడియోలు చూపించడంతో వారు కంగు తిన్నారు. అయితే నిన్న ఏదైతే సుబ్బరాజు కూడా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల్లో ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు మాత్రము కెల్విన్తో నాకు ఎటువంటి విధంగా సంబంధం లేదు, డ్రగ్స్ మాఫియాతో కూడా సంబంధం లేదని కూడా సిట్టు ముందు తను చెప్పడం జరిగింది. అయితే కెల్విన్తో సుబ్బరాజు దిగినటువంటి ఫోటోలు తర్వాత వీడియోలు ఆధారంగా కూడా ప్రశ్నించడంతో తర్వాత తను కెల్విన్తో సంబంధాలు లేవు కానీ కెల్విన్ ఒక ఈవెంట్ మేనేజరు, అప్పుడప్పుడు తనతో కలిసేవాడనేది కూడా తన విచారణలో వెల్లడైన జరిగింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఏదైతే సినీ ప్రముఖులకు సంబంధించిన విషయంలో కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. తరుణ్ వ్యవహారంపై కూడా సుబ్బరాజుని ప్రశ్నించడం జరిగింది. అయితే తరుణ్ ఒక పబ్ నిర్వహిస్తున్నాడు. ఆ పబ్లో ఏదైతే అనైతికంగా అక్రమంగా కూడా ఏదైతే కొన్ని డ్రగ్స్ సంబంధించిన విషయంలో కొద్దిమంది ఏజెంట్లు ఆ పబ్కు వచ్చి అక్కడి నుండి కొద్దిమంది సినీ ప్రముఖులకు ఈ డ్రగ్స్ను సరఫరా చేసేవారు అనేది కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాన్ని బట్టే తరుణ్ కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఈ కేసులో మాత్రం ఇప్పటికే దాదాపు 16 మంది పబ్ ఓనర్లకు తర్వాత బార్ యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పబ్ యజమానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు కూడా 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పబ్ యజమానులతో పాటు పబ్ మేనేజర్లు కూడా పోలీసులు ఏదైతే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ ఈ 16 పబ్బుల్లో ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మాత్రం వీరు కొనుగోలు చేయడం, అక్కడ సరఫరా చేయడం, అమ్మకాలు చేయడం అన్నట్లు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే వారికి తిరిగి మరొకసారి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన అనంతరం వారిని మరొకసారి విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం 16 పబ్బులకు నోటీసులు
నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 16 పబ్బుల యజమానులు తర్వాత మేనేజర్లు కూడా 11 గంటల సమయంలో అకున్ సబర్వాల్తో సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే సినీ ప్రముఖులు ఎక్కువ మంది ఏదైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి 9 పబ్బుల్లోనే వీరు డ్రగ్స్ను కొనుగోలు చేశారనేది కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఈ ఆధారంగానే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. మనం ఒకసారి సిట్ కార్యాలయాన్ని కూడా పరిశీలించవచ్చు. పోలీసులు కూడా ఇప్పటికే సిట్ కార్యాలయంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడే కానీ ఏదైతే తరుణ్ కానీ లేకుంటే పబ్ యజమానులు వచ్చినటువంటి సమయంలో వారందరినీ విడివిడిగా ప్రశ్నించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మొదటగా తరుణ్ని గంట సేపు విచారిస్తారు. విచారించిన అనంతరం పబ్ యజమానులతో పాటు తరుణ్ను కూడా కలిపి విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. తిరిగి సమావేశం పూర్తి అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా తరుణ్ని వ్యక్తిగతంగా విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. పూరి జగన్నాథ్తో తరుణ్కున్నటువంటి సంబంధాలు, కెల్విన్తో తరుణ్కున్నటువంటి సంబంధాలు, పబ్లో ఎవరెవరు వచ్చేవారు, ఏ సమయాల్లో వారు డ్రగ్స్ కొనుగోలు చేశారనే అంశాలన్నిటిపైన దాదాపు 40 నుంచి 50 ప్రశ్నలు కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా కొద్దిమందికి ఏదైతే బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అయినటువంటి అకున్ సబర్వాల్ కూడా గత వారం రోజుల నుండి 3 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్ మాత్రము ఖచ్చితంగా ఏదైతే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు కొనసాగినటువంటి దర్యాప్తు మాత్రమే అక్కడికే ఆపివేయాలి. ఒకవేళ ఎవరికైనా నోటీసులు అందించినా దర్యాప్తు ముందుకు సాగినా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు, ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అకున్ సబర్వాల్ మాత్రం పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. సిట్ అధికారులు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? సిట్ అధికారులు కావచ్చు, భద్రత పరంగా కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఏదైతే వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ద్వారా తను కాల్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ 3 కాల్స్ కూడా ప్రస్తుతం రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ ఆధారంగా పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారనుకోవచ్చు. అయితే మాట్లాడినటువంటి వ్యక్తులు ఆఫ్రికా భాషలో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఆ ఆఫ్రికా భాషలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, ఆ ఐడి నెంబర్ ఏంటి, ఆ ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం ఒకవైపు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీంను కూడా హైదరాబాద్కు పిలిపిస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో కూడా వారు పరిశీలించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కల్లా ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం ముందు కూడా చూడొచ్చు పూర్తిగా, ఎందుకంటే ఉదయం నుంచి కూడా సిట్ కార్యాలయానికి అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత సిట్ కార్యాలయంలో మాత్రము కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇందులో తరుణ్ యొక్క పాత్రపైనే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సుబ్బరాజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, పూరి జగన్నాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా తరుణ్ను ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇందులో కొద్దిమంది ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా తరుణ్ డ్రగ్స్ సరఫరా చేశాడు, డ్రగ్స్ సేవించినట్లు కూడా పూర్తి ఆధారాలు సేకరించారు. కాబట్టి దాని ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయిలో ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే సేకరించారో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను చూపించి వారిని ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సంధ్య. రైట్ ప్రవీణ్, అయితే కీలక సమాచారాన్ని ఒక్కొక్క రోజు ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్న టైంలో పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు తరుణ్ నుంచి ఎలాంటి కీలకమైనటువంటి సమాచారాన్ని బయటికి రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మెండుగా? అయితే ఇప్పటి వరకు మాత్రము సినీ ప్రముఖులకి 12 మందికి నోటీసులు ఇష్యూ చేయడం. ఈ 12 మంది నోటీసుల్లో కూడా ఎవరు ఏ డేట్లో హాజరు కావాలనేది కూడా అందులో నోటీసులో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి ప్రస్తుతం హాజరవుతున్నారు. 4వ రోజు విచారణ కొనసాగుతుంది. 4వ రోజు మాత్రం తరుణ్ మరికొద్ది సేపట్లోనే తను ఏదైతే సిట్టు కార్యాలయంలో కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం తరుణ్ ఇంటి నుంచి కూడా తను సిట్ కార్యాలయానికి బయలుదేరినట్లు తెలుస్తుంది. తరుణ్ ఇంటి ముందు కూడా ఏదైతే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మీడియాతో మాత్రం తను మాట్లాడుతూ ఎటువంటి విధంగా తనకు పబ్బు లేదు, అయితే గత 7 సంవత్సరాల క్రితం పబ్బును నేను కాంట్రాక్ట్ మీద తీసుకున్నాను, కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత పబ్బును మాత్రం నిర్వహించలేదనేది కూడా తరుణ్ చెప్తున్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలన్నిటిపైన పోలీసులు పూర్తిగా ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఏదైతే తరుణ్ కూడా సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే తరుణ్ వ్యవహారం కావచ్చు, ఏదైతే సినీ ప్రముఖుల విషయంలో కావచ్చు, ఈ విషయాలన్నిటిపైన ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సంధ్య. ఓకే, రైట్ ప్రవీణ్.